ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ నగరంలో షూటింగ్ రేంజ్కి శంకుస్థాపన చేశారు? హైదరాబాద్. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ సిఐఎస్ఆర్ నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సిఐఎస్ఆర్లు సైనిక సిబ్బందికి వారి యొక్క షూటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇటీవల ఎవరు ది వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే కొత్త పుస్తకాన్ని విడుదల చేశారు? పంకజ్ మిశ్రా. ఎంబ్రేసింగ్ ది క్వాంటమ్ ఎకానమీ ఏ పాత్వే ఫర్ బిజినెస్ లీడర్స్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. ఇటీవల భారతీయ తోడేళ్ల ఆవాసాలను రక్షించడానికి ఏ రాష్ట్రం అట్లాస్ను ప్రారంభించింది? గుజరాత్. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రపంచ కాఫీ ఉత్పత్తి పరంగా భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 7వ స్థానం. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 7వ అతిపెద్ద కాఫీ ఉత్పత్తి దేశంగా ఉంది. ఇటలీ, బెల్జియం మరియు రష్యా అగ్ర కొనుగోలు దేశాలుగా ఉన్నాయి. ఈ కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా కేరళ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్టార్టప్ల కోసం ఫండ్స్ పథకం ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI. GSI ప్రకారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం రక్తం పీల్చే 23 జాతుల ఈగలు ఇటీవల ఎక్కడ నమోదయ్యాయి? అండమాన్ నికోబార్ దీవులు. ఇటీవల ఏ రాష్ట్రంలో FDA ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ హోమియోపతి వైద్యులు అల్లోపతి మందులను సూచించడానికి అనుమతించింది? మహారాష్ట్ర. కింది వాటిలో మిషన్ వికసిత్ భారత్ 67వ జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కార్బన్ న్యూట్రాలిటీని సాధించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఐస్లాండ్. టాప్ 10 ప్రపంచ పూమ్సే ర్యాంకింగ్స్లో ఇటీవల తొలి భారతీయ టైక్వాండో ప్లేయర్గా ఎవరు నిలిచారు? రూపా బ్యోరా. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF 20వ రైజింగ్ డే వేడుకలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పాల్గొన్నది. ప్రత్యేక విపత్తు ప్రతిస్పందన కోసం 2006లో ఈ NDRFను స్థాపించారు. వరదలు, తుఫాన్లు, భూకంపాలు మరియు ప్రమాదాలతో సహా సహజ మరియు మానవ నిర్మిత విపత్తులను నిర్వహించడానికి దీనిని స్థాపించారు. ఈ NDRF హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అదేవిధంగా ఇది డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో పనిచేస్తుంది. కలరై పయ్యట్టు ఏ రాష్ట్రానికి చెందినటువంటి సాంప్రదాయ యుద్ధ కళ? కేరళ. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. CRPF హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశం యొక్క ప్రధాన కేంద్ర పోలీసు దళం. అంతర్గత భద్రతను ఇది నిర్ధారిస్తుంది. దీనిని 1939లో స్థాపించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఇటీవల ఒడిశాలోని ఏ ప్రదేశంలో పురాతన బౌద్ధ కళాఖండాలను కనుగొంది? రత్నగిరి మఠం. పురావస్తు శాఖ ASI ఒడిశాలోని రత్నగిరిలో బుద్ధుని యొక్క శిరస్సు, లిఖించిన అవశేషాలతో సహా పురాతన బౌద్ధ కళాఖండాలను కనుగొంది.
అశోక చక్రవర్తి కళింగపై దండయాత్ర చేసినప్పటి నుండి రత్నగిరి బౌద్ధ మతంతో ముడిపడి ఉంది. మహాయాన బుద్ధిజం మరియు వజ్రాయన బుద్ధిజానికి కేంద్ర బిందువుగా ఉంది. 3వ జాతీయ గనుల మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఒడిస్సా. 3వ జాతీయ గనుల మంత్రుల సమావేశం ఒడిస్సాలోని కోణార్క్లో జనవరి 20-21 మధ్య వికసిత్ భారత్ 2047 విజన్ కింద జరిగింది. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫిలడెల్ఫీ కారిడార్ గాజా మరియు ఏ దేశం యొక్క సరిహద్దులో ఉంది? ఈజిప్ట్. ఈ ఫిలడెల్ఫీ కారిడార్ అనేది గాజా మరియు ఈజిప్టు మధ్య ఉంది. హమాస్ అక్రమ రవాణా కార్యకలాపాలకు ఇది కీలకం. ఈ కారిడార్ హమాస్ ఆయుధ సరఫరాలకు మరియు కార్యకర్తల ఉద్యమానికి చాలా ముఖ్యమైనది. 27వ అంతర్జాతీయ గ్లాస్ కాంగ్రెస్ 2025 కాంగ్రెస్ అనగా సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది? కోల్కతా. కోల్కతాలోని యశ్వబంగళ కన్వెన్షన్ సెంటర్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ 27వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ గ్లాస్ 2025ని ప్రారంభించారు. ఇటీవల యాంగిల్ 1 తన గ్రూప్ సీఈఓగా ఎవరిని నియమించింది? అంబరీష్ కాంగే. ఇటీవల ఇన్షా ఫెలోషిప్ 2025 ఎవరికి లభించింది? డాక్టర్ కృష్ణ ఎల్లా. అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ దేశంలో ఉంది? నేపాల్. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఎస్జేవిఎన్ లిమిటెడ్, జిఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ మరియు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేపాల్లో 900 మెగావాట్ల అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టు నేపాల్లోని కర్నాలి నదిపై ఉంది. ఇది బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్లో భాగంగా నేపాలు, భారతదేశం మరియు బంగ్లాదేశ్లకు 25 సంవత్సరాల పాటు విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన డార్క్ ఆక్సిజన్ అంటే ఏమిటి? సముద్ర ఉపరితలానికి వేల అడుగుల దిగువన కాంతి లేదా కిరణజన్య సమక్రియ లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తి చెందడాన్నే డార్క్ ఆక్సిజన్ అంటారు. ఇది చీకటి సముద్ర గర్భంలో ఉన్న పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అని పిలువబడే లోహపు ముద్దలు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పిఎం స్వానిధి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇటీవల జమ్మూ మరియు కాశ్మీర్లోని వీధి వ్యాపారులకు డోగ్రీ భాషలో పిఎం స్వానిధి ప్లేట్లను పంపిణీ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి ఈ పిఎం నిధి వీధి వ్యాపారులకు సూక్ష్మ క్రెడిట్ రుణాలను అందిస్తుంది. రెగ్యులర్ రీపేమెంట్స్ మరియు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క లక్ష్యం. సస్టైనబుల్ సర్క్యులారిటీపై ఎస్ఐఏఎం యొక్క 3వ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సియామ్ నిర్వహించి ప్రసంగించారు. నేచర్ యొక్క పాజిటివ్ రీసైక్లింగ్పై దృష్టి సారించింది. ఇది భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి ఆటోమోటివ్ రంగాన్ని పర్యావరణ స్థిరత్వంతో సమలేఖనం చేయడమే ముఖ్య ఉద్దేశం.